నేను గాఢాంధకారములో సంచరిస్తున్నాను, నేను జలముల మధ్యలో నడుస్తున్నాను. అంటే ఒక భయంకరమైన పరిస్థితుల్లో నేను ఉన్నాను. అయినప్పటికీ దేవుడు ఎందుకు ఇలా చేశాడని అంటలేదు ఆయన. దేవా అసలు నువ్వు ఉన్నావా అంటలేదు, లేకపోతే ఇది ఎప్పుడు తొలగిపోతుందయ్యా అని ప్రార్థనలో ఆయనకి నోట కనపడలేదు. కానీ ఏమంటున్నాడు ఆయన అంటే, నేను గాఢాంధకారములో సంచరించినను, ఏమండి, జలముల మధ్యలో నేను నడిచినను, నా దేవుడున్నాడు, నాకు ఆయన ఏ అపాయమో రానివ్వడు. ఆయన దుడ్డికరణ నన్ను ఆదరిస్తుంది, ఆయన దండము నన్ను ఆదరిస్తుంది. నా శత్రువులు ఎదుట నా దేవుడు నాకు బిందును సిద్ధపరుస్తాడు, నూనెతో నా తలంటుతాడు దేవుడు. ఈయన ఎక్కడున్నాడు? ఒక గాఢాంధకారములో ఉన్నాడు. గాఢాంధకారం అంటే ఆయన జీవితం అంతా కూడా ఎలా అయిపోయిందంటేనండి, శ్రమలతో నిండిపోయింది. చుట్టూ ఎటు చూసిన శత్రువులే. ఏమండి, ఆయన ఏది ముందుకెళ్దామనే అవకాశం ఆయనకి లేదు. భయంకరమైనటువంటి కష్టాలలోకి ఆయన కూరుకుపోయాడు. వేదన, దుఃఖము. ఏమండి, ఎవరినైతే ఆయన ఇష్టపడుతున్నారో వారే ఆయన ద్వేషిస్తున్నాడు. దావీదు సౌలుని ఎప్పుడు కూడా కక్షతో చూడలేదండి. దావీదు సౌలుని ఎప్పుడు కూడా పగతో చూడలేదు. ఎప్పటికప్పుడు సౌలు కోసం పనిచేస్తూనే ఉన్నాడు. సౌలుకి దురాత్మ పడుతూ ఉంటే దావీదు వెళ్ళి అక్కడ పాట పాడి ఆ వాయిద్యం వాయించి ఆ దురాత్మ వదిలిస్తూ ఉండేవాడు. ఏమండి, నాకెందుకు, ఈ సౌలు మంచోడు కాదు కదా, నన్ను తరుముతున్నాడు కదా, నన్ను బాధపడుతున్నాడు కదా, నన్ను కష్టపెడుతున్నాడు కదా, నన్నే చంపాలని చూస్తున్నాడు కదా, నేనెందుకు ఇతనికి మేలు చేయాలి అనుకోలేదండి. అయ్యో, నా యజమానుడు సౌలు, నా యజమానుడు, నేను అతనికి మంచి చేయాలి అని దావీదు తన జీవితంలో ఎప్పుడు కూడా సౌలుకి క్షేమాన్ని ఇచ్చాడు, మంచి చేయడానికి ఇష్టపడ్డాడు. కానీ దావీదు ఎప్పుడు కూడా ఏ పరిస్థితుల్లో ఉండేవాడంటే గాఢాంధకారపు పరిస్థితిలో ఉన్నాడు. గాఢాంధకారం అంటే చీకటి, అంధకారంలో ఇది ఇంకా భయంకరమైనటువంటి చీకటి, గాఢాంధకారం. అసలు ఏమి తోచనటువంటి కష్టాల్లోకి ఆయన వెళ్ళిపోయాడు. అక్కడ కూడా ఆయన ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా అండి? నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా దేవుడు ఈ వెలుగు, ఈ అంధకారమును, ఈ గాఢాంధము వెలుగుగా మారుస్తాడు. నేను గాఢాంధకారములో ఉన్నాను, లోయల్లో ఉన్నాను, జలముల మధ్యలో పడి దాటి వెళుతున్నాను, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు దుడ్డికర్ర నన్ను ఆదరిస్తుంది, నన్ను బలపరుస్తుంది, నా శత్రువులు ఎదుట ఆయనే నాకు విందు పెడతాడు, సిద్ధపరుస్తాడు. ఎంత గొప్ప మాటలండి అవి.